హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? మేము తిరుపతికి అయితే వెళ్తున్నాము. మా జర్నీ అక్కడికే అన్నమాట. మేము వెళ్ళి కూడా జూలై 14 వస్తే 1 ఇయర్ అవుతుంది, కానీ ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు. ఇప్పుడు పోస్ట్ చేసే టైం అయితే వచ్చింది. ఇంకొక ఫోటో పోతున్నాయి కదా, ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు, మాకు ఎప్పటికీ గుర్తుంటుంది కదా. ఇంకా ఫొటోస్ కూడా ఎక్కడ మిస్ అవ్వని చెప్పి నేనైతే ఇలా ఫొటోస్ అయితే అన్నీ ఒక వీడియో అయితే చేశాను. మేము వెళ్ళే దారిలో అయితే ఒక శక్తిపీఠం ఉంది మహబూబ్ నగర్లో. ఏంటో తెలుసా మీకు? జోగులాంబ, అలంపూరి జోగులాంబ టెంపుల్ అన్నమాట. అమ్మవారు ఒక శక్తిపీఠం మన తెలంగాణలో. చూడండి, ఇదే గుడి అన్నమాట. ఇంకా మేమైతే అక్కడికి దిగి దర్శించుకొని వెళ్దామని వచ్చాము. గుడి అయితే చాలా బాగుంది, ఓల్డ్ టెంపుల్ అసలు అది, అయినా కూడా చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళే ఒక 1 అవర్ ముందేమో వర్షం పడింది అక్కడ, అందుకే మొత్తం వాటర్ వచ్చేసాయి. చూడండి, ఇదే అన్నమాట టెంపుల్. గజస్తంభం అంటారు కదా అది. ఇదేమో బ్యాక్ సైడ్ అన్నమాట. మేము దర్శించుకొని వెళ్ళాము. కొన్ని ఫొటోస్ తీశాను, కానీ అమ్మవారిని అయితే ఫోటో తీయనియలేదు. ఫోటో తీస్తుంటే అయితే నా ఫోన్ అయితే లాక్కున్నారు. నేను జూలై 13కి ఫోన్ కొన్నది. 14కి మేము తిరుపతికి వెళ్ళాము. చాలా భయపడ్డాను నేనైతే అసలు ఫోన్ తీసుకుంటే. ఇది అమ్మవారి బ్యాక్ సైడ్ అన్నమాట. శివలింగం ఉంది కదా, ఆ గుడి అన్నమాట అది. బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పి మేమైతే ఫొటోస్ దిగాము. నేను కూడా సింగిల్గా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇంకా అమ్మవారి గుడి పక్కనే ఒక కాలువ కూడా ఉందండి, అంటే బ్రిడ్జ్ లాగా. అందులో ఒకప్పుడు వాటర్ కూడా ఉండేవి కాదంట. ఆ వాటర్ లేనప్పుడు కొంతమంది శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళంట కాలినడక ద్వారాలో. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు మాకు. బోటింగ్ కూడా ఉంది అక్కడ, కానీ మాకు ఇంక లేట్ అయిపోద్దని చెప్పి బోటింగ్కి అయితే చేయలేదు మేము. వెనకాల చూసారా, బ్రిడ్జ్ అయితే అవుపిస్తుంది కదా మనకి. చాలా బాగుంది లొకేషన్. గేట్స్ కూడా ఉన్నాయి, వాటర్ ఫుల్ అయినప్పుడు గేట్స్ కూడా ఓపెన్ చేస్తారనుకుంటా. నేను ఫోన్ తీసుకుని జూలై 13 అని చెప్పిన కదా, 14th రోజు అయితే పగిలిపోయింది. ఇక్కడ అంటే శ్రీవారి మెట్ల దగ్గర హడావిడిగా దిగుతున్నాము. అది ఎవరి చేతుల్లో పడిందో కూడా తెలియదు అసలు. ఫోన్ అయితే పగిలింది. నేనైతే చాలా ఏడ్చాను అసలు ఫోన్ కోసము. ఇంకా మేము 5కి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళినాం, కానీ గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. 6:30కి గేట్ ఓపెన్ చేస్తే అప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు శ్రీవారి మెట్లకైతే మేము వచ్చేసాము. అక్కడ నుంచి ఇంకా మేము పైకి మెట్ల కాలినడక ద్వారానే వెళ్ళాము. ఇంకా గేట్ ముందు అయితే మేము ఫొటోస్ తీసుకున్నాము కొన్ని. మా అత్తయ్య కోరిక అన్నమాట, ఫ్యామిలీ అందరినీ తిరుపతికి తీసుకెళ్ళాలి అని చెప్పి తనే బస్ కట్టింది. ఇంక అందరం అయితే బస్సులో వెళ్ళాము. మా హస్బెండ్ రాలేదని అనుకుంటున్నారా? తనకి నచ్చదండి అసలు ఎక్కడికి వెళ్ళడం. ఒంటరి మనిషి అన్నమాట, ఎప్పటికీ ఇంట్లోనే ఉంటాడు. కానీ నేను మాత్రం తనకి రివర్స్. నాకు ఫ్యామిలీతో కలవాలన్నా, ఫ్రెండ్స్తో కలవాలన్నా చాలా ఇష్టం అసలు. ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలంటే మొదటిగా వచ్చేది నేనే అసలు. ఏ ఫంక్షన్స్ అయినా, ట్రిప్కి అయినా సరే. ఇంకా మా అక్క వాళ్ళు మేమైతే నడుచుకుంటూ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాతకి 9 అయిందండి మేము పైకి ఎక్కేసరికి. 7కి స్టార్ట్ చేసినాము మెట్ల నుంచి. 9 అయింది. 3000 మెట్లు అన్నమాట. అల్పిరి మెట్లేమో కొంచెం ఆగుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఇవి మొత్తం స్టెప్సే. ఇంకా పిల్లలకైతే గుండె అయితే కొట్టించేసాము. మా అత్తయ్య అందరికీ సేమ్ శారీస్ తీసుకుంది, కానీ మేము శారీస్ మీద ఫొటోస్ దిగడం అయితే మర్చిపోయాము. హడావిడిగా వెళ్ళిపోయాం దర్శనానికి. అయితే టైం అయిపోతుందని ఆ టికెట్ ఇచ్చినప్పుడు మనకు టైమింగ్ ఉంటుంది అన్నమాట దానిపైన. సో ఇంకా మేమైతే దర్శనంకి వెళ్ళినాం. 3 అవర్స్లో మాకైతే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయాక నైట్ పడుకొని మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేసినాం జర్నీ. పాతాళ గంగ, పాప వినాశనం, ఆంజనేయ స్వామి గుడి ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడికైతే తిరిగాము. ఇంకా పాప వినాశనంకి అయితే వచ్చేసాము. అక్కడ వాటర్ పట్టుకుంటారు కదా, బాటిల్లో పట్టుకొని తీసుకొచ్చుకుంటారు చూడండి, అదే అన్నమాట ఇక్కడ. ఇంకా మేము ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడే ఫ్రెష్ అయిపోయాము మేము. అక్కడ నేను 6 years బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే ఇలా లేకుండే, మొత్తం చెట్లతో కవర్ అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం నీట్గా చేశారు. తినే మా అత్తమ్మ, మా మామయ్య అన్నమాట, పెద్దమ్మ. మా అత్తయ్య కన్నా పెద్ద ఈమె. ఫొటోస్ దిగి అక్కడే ఏమంటే ప్రింట్ ఇస్తారు కదా, అలా అయితే గ్రూప్ ఫోటో తీసుకున్నాం మేము. మా అత్తయ్య అందరు దిగండి, నేను ఒక ప్రింట్ తీయించుకుంటా, నాకు గుర్తుంటుంది ఎప్పటికీ అని చెప్పి అంటే మేమందరం దిగినాం. తను ప్రింట్ తీయించుకుంది.
ఇది పాతాళ గంగనా ఏమో నాకైతే పేర్లు అయితే గుర్తు రావట్లేదండి. అక్కడ కూడా మేము వెళ్ళి దర్శించుకున్నాము. దీపం ముట్టిస్తారు కదా కొంచెం సైడ్కి, ఇదే అన్నమాట దేవుడు. ఇంకా ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. దాదాపు అన్ని చోట్ల తిరిగాం మేమైతే. చుట్టుపక్కల ఉండే అన్నీ, తిరుపతికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క చోటకి వెళ్తారు కదా, అట్లా మేమైతే అన్ని దగ్గరికి వెళ్ళాము. ఒక్క శ్రీకాళహస్తికి తప్ప వెళ్ళడానికి టైం కుదరలేదు. ఇంకా మా చిన్ని అయితే వాళ్ళ మామతో ఫొటోస్ దిగింది. భలే స్టిల్స్ పెడుతుంది అనమాట తను. ఒక్కొక్క స్టిల్ వాళ్ళ మామకు చూపిస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు అయితే చాలా హ్యాపీగా ఫొటోస్ దిగారు. నెక్స్ట్ జర్నీ అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాం మేము. వెళ్తుంటే మధ్యలో మెట్లున్నాయి, చుట్టూ మొత్తం చెట్లే అండి. అసలు అడవి అంటే ఇక్కడ చూసిన నేనైతే అట్లా ఉంది. బాగా చెట్లు చాలా హైట్ ఉన్నాయి. వెళ్ళే దారిలో రాయిలతో ఇల్లు కడతారంటారు కదా, అది కూడా కట్టారు అక్కడ. మేమైతే ట్రై చేయలేదు పిల్లలతోని, వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఏమవుతారో అని చెప్పి వాళ్ళు పట్టుకోవడమే సరిపోయింది. ఇంకా మా అన్నయ్యలు కూడా అందరు ఫొటోస్ దిగారు. ఒక్కొక్కరు దిగుతూ ఉన్నారు ఫొటోస్ అయితే. లొకేషన్ బాగుంది, అందులో నా ఫోన్లో ఫొటోస్ బాగా వస్తున్నాయని చెప్పి దిగారు. ఇంకా నేను గుళ్ళోకి వెళ్ళి దర్శించుకొని బయటికి వచ్చేలోపు వీళ్ళైతే ఈ ఫొటోస్ అయితే దిగిర్రు. నేనైతే మిస్ అయిపోయినా. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళినాం కదా, ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అయితే మేము బస్లోనే వచ్చాము. ఇంకా వెళ్ళే దారిలో ఒక గుడి చూపించాడు మా మామయ్య. తను స్వామిమాల వేసుకున్నప్పుడు అన్ని జాతరలకు తిరిగేవాడు కదా, బాగా తెలుసు తనకి. కట్టామిట్ట గుడి అంట ఇది. అందులో వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు. వెళ్ళే దారిలో దర్శించుకొని వెళ్దామని చెప్పి అక్కడ కూడా బస్ ఆపి మేమైతే దర్శించుకున్నాము. చాలా బాగుంది కదా అసలు టెంపుల్ అయితే. చూస్తుంటేనే బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉందండి. పెద్దగా ఉంది గుడి, మంచిగా వస్తుంది గాలి. ఇంకా మా అల్లుళ్ళందరూ ఒకరి తర్వాతకి ఒకరి స్టిల్స్ ఇస్తూ దిగారు అక్కడ లొకేషన్ బాగుందని. మేము కూడా దిగాము కొన్ని ఫొటోస్. ఇది అన్నమాట మా తిరుపతి జర్నీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇంత అప్లోడ్ చేసిన అందులో ఇంకా చాలా మంచి ఫొటోస్ ఉండే, కానీ కాపీరైట్ పడింది మ్యూజిక్ యాడ్ చేసేసరికి. మళ్ళీ అది డిలీట్ చేసి కొత్తగా అయితే క్రియేట్ చేశాను. కొన్ని వీడియోస్ అయితే పోయినాయి, ఫొటోస్ కూడా పోయినాయి. ఇంకా వచ్చే దారిలో అయితే మేము కొద్దిసేపు డ్యాన్స్ అయితే వేసినాము. వీడియో తీసింది నేనే కాబట్టి నేనైతే పడలేదు వీడియోలో. ఇంకా మా చిన్ని వాళ్ళ అత్తలతో మామయ్యలతో అందరితో డ్యాన్స్ వేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. సపోర్ట్ మై ఛానల్.